హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేనైతే ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో అయితే బట్టలు అయితే సేల్ చేస్తున్నానండి. డ్రెస్సులు, ముఖ్యంగా డ్రెస్సెస్ అయితే సేల్ చేస్తున్నాను. ఒక 6 నెలల నుండి అయితే సేల్ చేస్తున్నాను. ఎక్కువ రోజులేం కాదండి, 6 మంత్స్ నుండి అయితే స్టార్ట్ చేశాను. ఈ 6 నెలల్లో నాకు ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, బ్యాడ్ గుడ్, మనం యూట్యూబ్లో బట్టలు అమ్మితే ఎలా ఉంటుంది, అలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుందామని అయితే తీసానండి. లెంతీ వీడియో అండి, కొంచెం ఒక 9 మినిట్స్ పైనే ఉంది. ఇష్టమైన వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఎందుకులే అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. అంటే లెంతీ వీడియో కాబట్టి మీ టైం అనేది చూసుకోండి, నేను అందుకే ముందుగానే చెప్తున్నాను. ఇంకా 6 నెలల నుండి అయితే స్టార్ట్ చేశాను కదండి బిజినెస్. ఒక 30,000 అలా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకొని స్టార్ట్ చేశాను. 10-15,000 అనుకున్నాను కానీ కొంచెం ఎక్కువే అయ్యింది. ఇంకా ఆన్లైన్లో అంటే స్టార్టింగ్లో అయితే కెమెరా ముందుకి రావాలంటే బాగా భయం వేసి ఆ షార్ట్స్ వీడియోస్ అలాగా పెట్టానండి. నేను కనబడకుండా వాటిని వరకు తీసేదాన్ని. అప్పుడైతే నాకు ఎటువంటి ఆర్డర్స్ రాలేదండి. ఒక ఆర్డరో 2 ఆర్డర్స్ వచ్చాయి. ఒక 1.5 మంత్ అలాగే చేశాను. నో యూజ్ అనిపించింది. నేనైతే మొత్తం ఆన్లైన్ని నమ్ముకొనే వచ్చానండి. ఆఫ్లైన్లో స్టోర్ పెట్టడం కానీ, ఇంటి ముందు బోర్డు పెట్టడం కానీ అలా ఏమీ లేదండి. తెలిసిన వాళ్ళకి కొద్ది మందికే చెప్పాను, అది కూడా అందరికీ చెప్పలేదు. లిమిటెడ్ మెంబర్స్, వేళ్ళపైన లెక్క పెట్టొచ్చు, అంత తక్కువ మందికి అయితే చెప్పాను. వాళ్ళైతే హ్యాపీ అండి, రిపీటెడ్గా తీసుకుంటూనే ఉంటారు ఏదైనా అవసరం వచ్చినా. అంటే మనం ఈ పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగే డైలీ వేర్ టాప్స్ అలాంటివి అయితే సేల్ చేస్తుంటాను, తీసుకుంటున్నారు ఆఫ్లైన్లో తెలిసిన వాళ్ళైతే. ఇంకా ఆన్లైన్ విషయానికి వస్తే చెప్పాను కదండి, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ పెద్దగా హెల్ప్ అవ్వలేదు నాకు. లైవ్ స్టార్ట్ చేశానండి. లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగడము, అలాగే ఆర్డర్స్ రావడము, మళ్ళీ అక్కడ నుండి రిపీటెడ్గా ఆర్డర్స్ రావడం, అంటే రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువయ్యారు. అదైతే నాకు హెల్ప్ అయిందండి. యూట్యూబ్లో లైవ్ చేసుకోవడం మాత్రం కొంచెం హెల్ప్ అయింది బిజినెస్కి. అంతకుముందు పెద్దగా ఆర్డర్స్ రాలేదండి, చెప్తున్నాను కదా ఓపెన్గా. లైవ్ స్టార్ట్ చేసిన తర్వాతే మెల్లిగా ఒకటి ట్రై చేద్దాంలే అని ట్రై చేసి నచ్చి మళ్ళీ కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. థ్యాంక్ యూ అందరికీ. ఇంకా లాభం విషయానికి వస్తే నేను అనుకున్నంత అయితే లేదండి. అంటే నేను మార్జిన్ తక్కువ పెట్టుకుంటానండి. రన్నింగ్ ఎక్కువగా ఉంటే చాలు అన్న ఉద్దేశంతో స్టార్టింగ్ నుండి అయితే అలాగే ఫాలో అవుతున్నాను. ఇన్ ద ఫ్యూచర్ కూడా అలాగే ఫాలో అవుతాను. ఒకే డ్రెస్ పైన ఎక్కువ మార్జిన్ పెట్టుకోవడం కన్నా నాకు సేల్ ఎక్కువగా ఉంటే, రన్నింగ్ ఎక్కువగా ఉంటే చాలు అన్న ఉద్దేశంతో తక్కువ మార్జిన్తో అయితే సేల్ చేస్తుంటాను. సో నేను అనుకున్న దానికన్నా కొంచెం తక్కువే ఉంది రన్నింగ్. అంత మనం ఒక ఆశ పెట్టుకుంటాం కదా, ఆ టార్గెట్ రీచ్ అయితే కనుక ప్రాఫిట్ అనేది బాగుంటుంది అనిపించింది. ప్రస్తుతానికి లాస్ ఏమీ లేదండి. ఆ తీసుకొచ్చిన సెట్ మొత్తం అమ్మగలిగితే రూపాయి మిగలాల్సిన చోట ఒక పావలా అలా మిగులుతుంది. ప్రస్తుతానికి చాలు. కాకపోతే ఇంకా గ్రోత్ అనేది రావాలి, దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను, కష్టపడుతున్నాను, ట్రై చేస్తున్నాను. అదండి లాభాల విషయం వస్తే అది. ఇంకా నేనైతే సేల్ చేసిన ప్రతి కస్టమర్ కూడా హ్యాపీ అండి. ఇంతవరకు ఎవరి దగ్గర నుండి కూడా నాకు ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్, రిమార్క్ అయితే రాలేదు. అందరూ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కానీ ప్రైసెస్ కానీ వెరీ రీజనబుల్ అన్న ఇదే వచ్చిందండి. నేను ఎక్కడి నుండి అయితే స్టాక్ తీసుకొస్తానో వాళ్ళు నాకు చిన్న డ్యామేజ్ ఉన్నా, చిన్న మిస్ప్రింట్ ఉన్నా, నాకు ఇది ఇలా వచ్చింది అని చెప్తే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారండి ఆ పీసు. అందువల్ల నేను ఏ కస్టమర్కి కూడా డ్యామేజ్ పీస్ అలాంటివి అంటగట్టే ప్రయత్నాలు చేసే ఛాన్స్ అయితే నాకు లేదు. అంటే అట్లాంటి అవసరం అయితే నాకు లేదండి. ఎందుకంటే నాకు సప్లై చేసే హోల్సేలర్ అయితే తను రిటర్న్ తీసుకుంటారు, నాకు మళ్ళీ సేమ్ పీస్ అవైలబుల్ ఉంటే ఇస్తారు, లేదంటే నెక్స్ట్ పర్చేస్లో అమౌంట్ అయితే రెడ్యూస్ చేస్తారు. అలా అయితే నాకు హెల్ప్ఫుల్గానే ఉందండి. పొరపాటున డ్యామేజ్ వచ్చినా కూడా నాకు కంగారేమీ లేదు. కాకపోతే ఒకసారి అయితే ఒక్క కస్టమర్కి డ్యామేజ్ వచ్చింది అని చెప్పారు. నేను ఓపెనింగ్ వీడియో కూడా అడగలేదు ఆవిడ్ని, ఎందుకంటే నా దగ్గర చాలాసార్లు ఆవిడ తీసుకున్నారు. సో బాగానే ఉంటాయన్న ఉద్దేశం కొద్దీ ఆవిడ ఓపెనింగ్ వీడియో తీయలేదేమో అన్న ఉద్దేశం కొద్దీ ఓపెనింగ్ వీడియో అయితే అడగలేదు. శారీ డ్యామేజ్ ఉందన్న తర్వాత ఆవిడని ఆ శారీ నాకు రిటర్న్ పెట్టమని చెప్పాను. సేమ్ అదే శారీ వేరే కలర్లో ఉంటే ఆవిడ ఓకే అన్న తర్వాత ఆ శారీ అయితే ఆ మేడంకి పంపించాను. అదొక్కటే అండి ఈ 6 నెలల్లో నాకు ఒక
రిటర్న్ పెట్టాల్సిన సందర్భం అయితే అదొక్కటే వచ్చింది. అది కూడా నేను ఎటువంటి ఓపెనింగ్ వీడియో అడగలేదు, ఎందుకంటే ఆవిడ నన్ను నమ్మారు కాబట్టి నేనైతే ఆ శారీ రిటర్న్ తీసుకొని వేరే శారీ ఇచ్చాను. నా దగ్గర అయితే అలాంటి ప్రాబ్లం ఉండదండి, డ్యామేజ్ మిస్ప్రింట్లు ఏమీ రావు. ఇంకా ఇలా ఆన్లైన్లో సేల్ చేస్తుంటే చిన్న ఛానల్స్ కదండి, కొంతమంది అయితే అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నారో ఏమో అంటే అప్రోచ్ అయ్యారు, వాళ్ళే అప్రోచ్ అయ్యారు. నేను ఇలాగ మీకు ప్రమోషన్ చేసి పెడతాను, నేను మీకు ఒక షార్ట్ తీసి పెట్టానంటే మీ స్టాక్ మొత్తం సేల్ అయిపోయింది, నాకు మీరు గివ్ అవేగా ఒకటి పంపించండి నన్ను చూస్ చేసుకొని, అప్పుడు నేను మీకు ప్రమోషన్ అలాగా చేస్తాను అన్నారు. నేను ఒక 8 మంది వరకు వచ్చారండి, నేను కౌంట్ చేసుకున్నాను. ఒక 5 మెంబర్స్ వరకు ఇంట్రెస్ట్ లేదండి, నేను మీకు ఇవ్వలేను, నేను పెట్టుకున్న మార్జినే తక్కువ కదా, మీకు ఏమీ ఇవ్వలేను, సారీ సిస్టర్, నేను ఓన్గానే ట్రై చేస్తాను అని చెప్తే, కొంతమంది ఓకే పర్లేదు మీ ఇష్టం అండి, అవసరం ఉంటే చెప్పండి అని అయితే వాళ్ళైతే నాకు ఏమీ నెగిటివ్గా ఏమీ చెప్పలేదు. కాకపోతే ఒక 2-3 మాత్రము మీకు బిజినెస్ చేయడం రాదు, మీ బిజినెస్ సక్సెస్ అవ్వదు, అలా కొంచెం శాపనార్థాలు నెగిటివ్ అలాగా అంటూ అయితే కొంచెం అన్నారనమాట. నేను అవాయిడ్ చేశానండి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళే వచ్చారు. ఇష్టం లేదు పర్వాలేదు ఇప్పుడు వద్దులేండి అని చెప్పినందుకు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేక నన్ను ఏదో అనేశారు. అలాంటి వాళ్ళ వల్లే అయితే నేను బాధపడ్డాను తప్పించి నా దగ్గర పర్చేస్ చేసిన ఏ కస్టమర్ కూడా ఏ రోజు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వలేదండి. సో అది మాత్రం హ్యాపీ నా కస్టమర్స్ వరకు అయితే. ఇలాంటి వాళ్ళు అయితే ఒకళ్ళు ఇద్దరు అలా కొంచెం హర్ట్ చేశారు, జరిగింది, ఇట్స్ ఓకే. ఇంకా బాధపడింది ఏంటంటే 5XL సైజ్ అండి. ప్రతిసారి అనుకుంటాను 5XL స్టాక్ తీసుకురాకూడదు అని, కాకపోతే వెళ్ళినప్పుడు ఒక్క సెట్ అయినా తీసుకుందాము, 5XL వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే తీసుకుంటారు, అన్ని రకాల సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉండేలాగా చూసుకుందాము, ఆ ఉద్దేశం కొద్దీ నేను 5XL ప్రతిసారి తీసుకురావడము. 4XL వరకు హ్యాపీగా సేల్ అయిపోతాయండి, 5XL మాత్రం అలా మిగిలిపోతున్నాయి. కొంచెం స్టాక్ అయితే అలా ఉండిపోయింది 5XL, ఇకపైన తీసుకురాకూడదని అనుకుంటున్నాను 5XL స్టాకు. అదొకటైతే నాకు కొంచెం సైజు పరంగా నేను కొంచెం లాస్లో ఉన్నానని చెప్పొచ్చు 5XL సైజు వల్ల. మిగతా సైజెస్ అన్నీ హ్యాపీ అండి, మీడియం టు 3XL 4XL వరకు ఈజీగా సేల్ అయిపోతున్నాయి. అంటే నేను క్వాలిటీ దానికి తగ్గట్టు ప్రైస్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు పర్చేస్ చేస్తున్నారండి. 5XL మాత్రము నాకు ఇంకా స్టాక్ చాలా ఉండిపోయింది. ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, కొన్ని టాప్స్ కొన్ని పార్టీ వేర్ సెట్స్ కూడా ఉన్నాయి 5XLలో. ఇంకా ఇదొకటండి కొంచెం అప్సెట్ అయిన పాయింట్. ఈ వీడియోలో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఆ టైంకి కొంచెం ఉండిద్ది కదా ఒక రకమైన టెన్షన్. ఎప్పుడు కూడా మామూలుగా స్టాక్ చూపించడము లేదంటే ఏదైనా కుకింగ్ వీడియో అప్లోడ్ చేయడం అంతవరకే, కానీ ఎవరితోనూ ఇలాగ వీడియోలో నేను ఎటువంటి కన్వర్సేషన్ ఎక్కువగా లేదండి. అందువల్లే నేను చెప్పాలనుకుంది నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా అడగాలి అనుకున్నా నాకైతే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఇంకా శారీస్ అయితే నాకు అనుకున్నంత అయితే నాకు శారీస్ సేల్ చేయడమే చాలా ఇష్టం అండి డ్రెస్సెస్ కన్నా, కానీ డ్రెస్సెసే రన్ అవుతున్నాయి, శారీస్ అయితే పెద్దగా సేల్ అవ్వట్లేదు. అందుకే మనకి మరి ఏది క్లిక్ అయిందో దాంట్లో వెళ్ళిపోవడం బెటరు ప్రస్తుతానికి అని అయితే నేను డ్రెస్సెసే సేల్ చేస్తున్నానండి, డైలీ వేర్ టాప్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగా. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.